అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్. ఏవియానిక్స్ డిజైన్ బ్యూరోలో చేరాను. హైదరాబాద్లో ఉండేది. అది ఏబిడిబి అనేవారు. అక్కడ ఫ్లైట్ టెస్టింగ్ కోసం నేను ఉండేవాడిని. అంటే ఒక్కొక్క ఎక్విప్మెంట్ చేసిన తర్వాత అది టెస్ట్ రకరకాల ఏవియేషన్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టాండర్డ్స్. దే ఫాలో జేఎస్ఎస్ స్పెసిఫికేషన్స్ అంటారు, జాయింట్ సర్వీసెస్ స్పెసిఫికేషన్స్ అని. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. మనం స్టార్ట్ అయినప్పుడు గ్రౌండ్లో అబౌట్ 35 degreesలో ఉంటుంది ఎనీ ఎక్విప్మెంట్ ఇన్ ద కాక్పిట్. అదే ఒక ఆఫ్టర్ రన్వే టైంలో ఇంకా పెరిగిపోతుంది టెంపరేచరు. దాని తర్వాత ఒక 10 నిమిషాల్లో క్లౌడ్స్ మీద వెళ్ళంగానే నెగిటివ్ టెంపరేచర్ వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రెషర్ కూడా అలాగే అయిపోతుంది. ఇప్పుడు గ్రౌండ్ ప్రెషరు నార్మల్ ఎన్టీపీ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉన్నది. అది వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇట్ విల్ గో టువర్డ్స్ 2-digit మిల్లీమీటర్ ప్రెషర్ వస్తుంది. అది ఇవన్నీ ఫైటర్సు ఇవన్నీ కాబట్టి ఆఫ్టర్ 1.5 hours తర్వాత మళ్ళీ దిగాలి. దిగిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మళ్ళీ క్లౌడ్స్లోనూ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత గ్రౌండ్ దిగేటప్పటికి చాలా టెంపరేచరు అన్నీ మళ్ళీ ఎక్కువైపోతాయి. అది దిగినప్పుడు కూడా ల్యాండింగ్ కూడా చాలా హెవీ స్పీడ్లో దిగుతుంది. దిగినప్పుడు ఇంపాక్ట్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత స్క్రీచింగ్ బ్రేక్స్ ఇవన్నీ దాని తర్వాత చూస్తే చాలా వేడిగా ఉంటుంది. వెంటనే దగ్గర కూడా వెళ్ళాము అలాంటి చోట్ల నుంచి. సో ఎక్విప్మెంటు ఈ టెంపరేచర్ సైక్లింగ్లు, వైబ్రేషను, యాక్సిలరేషను, జీ టెస్ట్ అంటారు ఇవన్నీ క్లైంబింగ్ను, అవన్నీ తీసుకుని రావడం, ఇవన్నీ ఎక్విప్మెంట్ రిక్వైర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలయబిలిటీ. మనం సాధారణంగా రిలయబిలిటీ కమర్షియల్ దీనిలో మనం ఎక్విప్మెంట్ చూసినప్పుడు ప్రైజ్ ఇస్ ద బెస్ట్ కన్సిడరేషను. ఇక్కడ అది కాదు. ప్రైజ్ ఇస్ రాదర్ ద లోయెస్ట్ కన్సిడరేషను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ సైజ్ అండ్ వెయిట్. సైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్. ఎందుకంటే స్థలం ఉండదు. అండ్ మోస్ట్లీ ఫైటర్ అయితే ఒకే ఒకడు ఉంటాడు. అండ్ ఈ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్, హీ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్. అండ్ దెన్ రెండోది వెయిట్ కూడా తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ఫ్యూయల్ హీ క్యారీస్ ఆర్ ద అమ్యునేషన్ హీ క్యారీస్, వెదర్ హీ హ్యాస్ టు గో టు ఎనిమీ టెరిటరీ, అది వెళ్ళగలడా లేదా అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. మూడోది ఇవన్నీ టెంపరేచర్ సైక్లింగ్లు, రిలయబిలిటీలు, షాక్స్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవసరమైనప్పుడు పని చేసి తీరాలి. ఇట్ ఈస్ నాట్ ఏ జాయ్ రైడ్. దాని తర్వాత వచ్చినప్పుడు అందువలన ప్రైస్ ఇస్ ద లాస్ట్ పారామీటర్. సో ఇది ఒక రకమైన కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఉన్నాయా. మనం సాధారణంగా వాడే చిప్స్ అవన్నీ 35 degrees పనిచేస్తాయి. అదే -40 degreesలో పనిచేయాలి. వితిన్ హాఫ్ అన్ అవర్ 1.5 hours +50 degreesలో పనిచేయాలి అన్నప్పుడు సైక్లింగ్, టెంపరేచర్ సైక్లింగు, అది కాకుండా వైబ్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టేక్ హోల్ 3D XYZ యాక్సెస్ ఉండబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ. అది కాకుండా డస్టు, ఫైన్ డస్టు, హ్యూమిడిటీ, తర్వాత ఫ్రాస్టు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం చేసి చూడాలి. బట్ ఎక్విప్మెంట్ హ్యాస్ టు విత్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ వాస్ ఎ బిగ్ లర్నింగ్ ఫర్ మీ. ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ మీరు చేశారు ఇది ఇక్కడ? నేను జాగ్వార్స్ మీద చేశానండి. జాగ్వారు వెన్ వి బాట్ డాక్టర్ రాజారామన్న గారు మా బాసు. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ టీమ్. ఇట్ ఈస్ కాల్డ్ IIO, INAS ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ ఇనర్షియల్ నావిగేషన్ అటాక్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్. ఏ ఇయర్ అండి ఇది? 80s స్టార్ట్ అయిందండి. అప్పుడు మాకు ఉన్నది ఈయన డాక్టర్ రాజారామన్న గారి కిందన ఒక ఎయిర్ వైస్ మార్షల్ గారు ఉండేవారు. దానిలో మొత్తం 25 man టీము. దానిలో మేము 6 ఇంజనీర్స్, దానిలో టెస్ట్ ఇంజనీర్స్ కూడా ఉండేవారు, టెస్ట్ పైలట్స్ కూడా ఉండేవారు. అండ్ ఇట్ యూస్ టు బి
టెస్ట్ పైలట్స్ అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్స్. దెర్ ఆర్ 2 types ఆఫ్ టెస్ట్ పైలట్స్. ఒకళ్ళు ప్రొడక్షన్ టెస్ట్ పైలట్స్, ఇంకోళ్ళు ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్స్. వీళ్ళందరూ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్స్, ఎందుకంటే అన్నీ మార్చేస్తారు కాబట్టి దే హ్యావ్ టు టేక్ ద రిస్క్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది ఎక్విప్మెంట్, న్యూలీ డిజైన్డ్, న్యూలీ క్రియేటెడ్ అండ్ హ్యాండ్లింగ్ దెమ్ కేర్ఫుల్లీ. అది ఒక రకమైన లెర్నింగ్ కర్వ్ అండి. దాని తర్వాత జాగ్వార్స్ మీద చేశాను. అప్పుడు మేము వచ్చినప్పుడు చేరిన కొత్తల్లో అప్పుడు అంబాలాలో వచ్చింది అమెరికన్ బ్రిటిష్ మేడ్ జాగ్వార్స్. అది బ్రిటిష్ ఏరోస్పేస్ చేసింది. అంబాలాలో ఫస్ట్ టైం ఇండక్ట్ అయింది. దాని తర్వాత మేము వీ హ్యావ్ డన్ బయింగ్ 3 equipment అండ్ దెన్ కనెక్టింగ్ ఇట్ విత్ 1553B మిల్ బస్ స్టాండర్డ్స్. అది కొత్తగా వచ్చిన స్టాండర్డు. ఆ రోజుల్లో 10 Mbps స్పీడ్లో ఒక వైర్లోనే అన్నీ వెళ్తాయి. అలాంటివి 2 డ్యూయల్ రిడెండెన్సీ డేటాబేస్ అని, సెకండ్ డేటాబేస్ ఇస్ రిడెండెన్సీ. దానికి పోలింగ్ లైన్ ఉంటాయి, ఒక్కొక్కటి అప్ టు 25 equipments పోల్ చేసి చేయొచ్చును. ఇవన్నీ ఏంటంటే అన్నీ లైవ్ అండ్ ఆల్సో బేసికలీ ఇట్ ఈస్ ఆన్లైన్ సిస్టమ్స్. ఫుల్లీ ఇట్ ఈస్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్, రియల్ టైమ్ సిస్టమ్స్. అది చాలా తక్కువ ఆ రోజుల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ ఆ రోజుల్లో డేటా కనెక్టివిటీ, గ్రౌండ్ ఇవన్నీ చేయాలంటే వీ కెన్ ఓన్లీ రికార్డ్ ఇట్ త్రూ రికార్డర్స్. అది గ్రౌండ్కి తెచ్చిన తర్వాత వీ హ్యావ్ టు ప్లే ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వీ కెన్ త్రూ ఒక చిన్న ఇది ఇప్పుడు మ్యాగ్నెటిక్ డిస్క్ ఉంటుంది, అది తీసుకుని వచ్చి వీ హ్యావ్ టు ప్లే. సో వీల్ మిల్కింగ్ డౌన్ ద డేటా అని. అది దాని తర్వాత ఫైటర్స్ చేసాం, దాని తర్వాత ట్రైనర్స్ చేసాం. ఎనీ స్క్వాడ్రన్లో ఫస్ట్ ఫైటర్స్ ఒక స్క్వాడ్రన్లో ఒక 14 aircraftsలో 2 aircrafts విల్ బి ఆల్వేస్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్స్. అది ఒకటి చేసాం. దాని తర్వాత ఇండియా వాంటెడ్ టు యూస్ జాగ్వార్స్ ఫర్ సెక్యూరింగ్ ద వెస్టర్న్ బార్డర్స్. ఎందుకంటే ఓఎన్జీసీ ఇవన్నీ చాలా ఆయిల్ హై, చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ వాజ్ ఆల్వేస్ గెటింగ్ రెడీ. దే వర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎయిడ్ ఫ్రమ్ యుఎస్ అండ్ దే వర్ గెటింగ్ మంచి వాళ్ళ ఎక్సాసెట్ మిసైల్స్ అవన్నీ ఉండేది. సో వీ హ్యావ్ గాట్ మాత్రా మిసైల్స్ ఫర్ ఫైటింగ్ ఇట్ విత్ దెమ్. అదండి, అది దానికోసం మ్యారిటైమ్ జాగ్వార్స్ చేయాల్సి వచ్చింది. సో దెన్ వీ హ్యావ్ పుట్ 1 squadron ఇన్ పూణే అట్ దట్ టైమ్. సో ఇది ఒక ఫైటర్సు, ట్రైనర్సు, మ్యారిటైమ్ జాగ్వార్సు, క్రియేటింగ్ ద డేటా బేస్, టెస్టింగ్ ఫెసిలిటీసు, ట్రైనింగ్ ద మ్యాన్ పవరు, కెపాసిటీ బిల్డింగ్, ఈజ్ ఆర్ ఆల్ బిగ్ లెర్నింగ్ అట్ ఎ టైమ్. దిస్ ఈస్ ఎన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ? 10 ఏళ్ళండి, మొత్తం 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఇక్కడ అండ్ బెంగళూరు ఆల్సో. 10 ఏళ్ళు ఇక్కడ అండ్ బెంగళూరు ఆల్సో. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బెంగళూరు. అండ్ దిస్ వన్ ఫ్రాన్స్లో ఉండేవాడిని. ఫ్రాన్స్లో వన్ కంపెనీ కాల్డ్ సెజెమ్ అని ఉండేది. వీ వర్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ఎయిర్ అటాచీ. ఎయిర్ మార్షల్ కీలర్ గారు ఆ రోజుల్లో మా బాసు. ఆయన హీ యూస్ టు బీ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. ఈజ్ ఎ వెరీ సీనియర్ పర్సన్, బట్ హీ వాజ్ వెరీ కైండ్ హార్టెడ్ human being, I should say, than a fighter pilot first. So this 10 years you spent your time on the avionics. The avionics అని అంటారు కదా, avionics ఫీల్డ్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో వర్క్ చేశారు. వర్క్ చేసి తర్వాత మీరు కార్పొరేట్ సైడ్ స్విచ్ అవ్వటానికి కారణం ఏంది? ఎందువల్ల సడన్గా ఇటు నుంచి అటుకు మారిపోయినారు? నాకు ఒక ఏంటంటే కార్పొరేట్ లైఫ్ వెళ్ళాలనే అస్సలు ఇంట్రెస్టింగ్ లేదు. ఎందుకంటే పొద్దున్న 7:30కి వచ్చేవాడిని. లాస్ట్ ఫ్లైట్ నైట్లో ల్యాండ్ అయిన తర్వాత వీ యూస్ టు చెక్ ది రిజల్ట్స్ అండ్ దెన్ ఓన్లీ గో హోమ్. 11:30కి ఇంటికి వెళ్ళేవాళ్ళం. జీతం ఎక్కువ ఉండేది కాదు. దో వీఆర్ ఆ టైంలో ఐ వాజ్ ద ఓన్లీ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా ఇన్ దట్ ఏరియా. బట్ మై పొటాబట్టి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. The first time when I felt very unhappy was ఈ బఫోర్ స్కాండల్ రాగానే we were not allowed to work on anything, nor correspond with anything, nor we can నేను బఫోర్స్ ఈ స్కాండల్ రాగానే మేము మాకు ఎవరితోనూ మాట్లాడే అనుమతి కూడా ఇచ్చేవారు కాదు. ఈమెయిల్స్ కూడా ఆ రోజుల్లో మెయిల్స్ కూడా పంపించలేము, ఫ్యాక్స్లే పంపించేవాళ్ళం.
అది కూడా చేయడానికి వీలు లేదు. వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ అడగకూడదు, ఏమి చేయకూడదు. ఎన్నాళ్ళు ఇలా ఉండాలి అంటే ఆల్రెడీ ఒక 6 నెలలు అయింది మాకు నా చెప్పడానికి. సడన్గా 14 గంటలు 15 గంటలు ఉన్న ఉద్యోగం ఐ కెన్ డిఫైన్ ఇట్ 2 పంచెస్ 1 లంచ్తో అయిపోయేది. సో ఎన్ని నేను మా చైర్మన్ అడిగాను, ఏమండి ఎప్పుడు ఎక్కడికైనా పంపించండి, ఇది చాలా నీ జీతం వస్తుంది కదా అన్నాడు. జీతం కాదండి, నాకు వచ్చేది పెన్షను. ఎందువల్ల అట్లా? మీన్ బోఫర్స్ సరే వదిలేయండి, బట్ ఎనివే ఈ యావియానిక్స్ ఆ వర్క్ జరుగుతూ ఉండాలి కదా, అది ఆపేశారండి. ఎందుకని? అది వీళ్ళు అన్నిటి మీద అనుమానం వచ్చింది. ఎక్కడైనా ఎవరు ఏంటి ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్. మాకు టెక్నాలజీల వైస్ వీఆర్ నాట్ హార్డ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. బట్ వీళ్ళకి ఆ అనుమానాలు అన్ని కోసం స్టాప్డ్ ద ఎంటైర్ వర్క్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. బోఫర్స్ రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత కదా? రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత 86, 87లో వచ్చిందండి. 87, 88లో వచ్చింది. ఏదీ లేదు. 6 నెలలు ఉన్నాం, దాని తర్వాత ఇంకో 6 నెలలు ఉండేవాళ్ళం, ఏమీ లేదు. ఎప్పుడు వస్తుందంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది అన్నవారు. ఏమొస్తుందంటే వర్క్ మేమేమనేది ఏం లేదు. ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండేది బాంబ్ ఇంటిగ్రేషన్స్, రకరకాల ఆర్సనల్, రకరకాల. ఎందుకంటే పాకిస్తాన్ ఒకటి యాడ్ చేస్తుంటే వీ ఆల్సో హ్యావ్ టు యాడ్ అదర్ పర్సనల్. అది ఇంటిగ్రేషన్ ఆఫ్ బాంబ్ బ్యాలిస్టిక్స్ సాఫ్ట్వేర్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు టెస్ట్. సో దానివల్ల మేము ఆగిపోయాం. అంటే బేసిక్గా ఒక రకంగా చూస్తే బోఫర్స్ స్కాండల్ రావటంతో ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్డ్నెస్ తగ్గిపోయింది. ఐ మీన్ సడన్గా ఆగిపోయింది. సో దట్స్ ఎ సెట్ బ్యాక్. యూ థింక్ ఇట్ వాజ్ ఎ బిగ్ సెట్ బ్యాక్? అది ఇట్ వాజ్ ఎ బిగ్ సెట్ బ్యాక్. అండ్ ఎవరికి మా బాస్ లెవెల్లో ఎవరి లెవెల్లోనూ వాళ్ళకి తెలిసేది కాదు ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుందని. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌవ్ ఈ మినిస్ట్రీ లెవెలు, పార్లమెంటు ఇలాంటివన్నీ ఉన్నబట్టి వీళ్ళకు కూడా టైం ఎస్టిమేషన్ తెలిసేది కాదు. అది మొత్తానికి ఆగిపోయింది. అప్పుడు ఎన్నిసార్లు వెళ్ళి అడిగినాను, మాకు పని లేదు, ఇంకోటి ఏమైనా ఇవ్వండి అంటే. నాకు ఒకటి అర్థం కాలేదు, బోఫర్స్ వలన ఇంపోర్ట్ చేసుకునే దాని మీద కొంత ఇది జరిగి ఉండొచ్చు, బట్ ఆల్రెడీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ వాటికి ఇంటగ్రేషను, యావియానిక్స్ అవి ఎందుకు ఆగిపోయినాయి? కరెస్పాండెన్స్ ఆపేశారండి. ఓవర్ రియాక్షన్ కరెస్పాండెన్స్ ఆపేశారు. దీస్ ఆర్ ఆల్ ఆన్ గోయింగ్. కొంటున్నాం, కొన్నాం, వాడుతున్నాం. దానికి కొంచెం వర్కింగ్ ఇష్యూస్ ఉంటే ఎందుకంటే మేము అన్ని డిజైన్ మేము చేయలేదు. వాళ్ళ కొన్ని ఇన్ఫర్మేషన్, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కొన్నాం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఏళ్ల ముందరే ఉంది. వాళ్ళే అలాంటి కొన్ని విషయాలు యూరోప్లో ఉన్న లైక్ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ పారామీటర్సు అబౌట్ జాగ్వారు ఇవన్నీ మనకు తెలుసు. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ తెలుసు, వాళ్ళకి డిజైన్ ఆస్పెక్ట్స్ తెలుసు. ఆ డిజైన్ ఆస్పెక్ట్స్ మనకు కావాలి, ఆ డిజైన్ పారామీటర్స్ మనకు కావాలి. అప్పుడే కానీ ఆగిపోయాయి. దిస్ ఈస్ విత్ రెఫరెన్స్ టు జాగ్వార్. ఇంకేమైనా ఉన్నాయా? విత్ రెస్పెక్ట్ టు జాగ్వార్, విత్ రెస్పెక్ట్ టు మోర్ విత్ రెస్పెక్ట్ అండ్ అదర్స్ ఆల్సో అండి. అదర్ ఈ హెలికాప్టర్సు అవన్నీ కూడా ఆగిపోయాయి. సో ఆ టైంలో మీరు వాట్ మేడ్ యూ టు జంప్ ఫ్రమ్ హియర్ టు కార్పొరేట్? సో ఆ టైంలో మీరు వాట్ మేడ్ యూ టు జంప్ ఫ్రమ్ హియర్ టు? అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఇన్సల్టెడ్. ఏంటి ఇన్నాళ్ళు మనం అడిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటని. నేను అప్పటికి మా చైర్మన్ వాజ్ జస్ట్ 2 ర్యాంక్స్ సీనియర్ హెచ్ఏలో ఉన్నప్పుడు, సీనియర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఆయన దాని తర్వాత ఈ బికేమ్ ఏ చైర్మన్. సో అంటే ఆయన కలుసుకునే పరిస్థితి కూడా తెలియదు. బట్ కానీ నాకు ఇద్దరం ఒకే చోట పనిచేస్తాం కాబట్టి ఆయన దగ్గర లిబర్టీ తీసుకుని చెప్పేవాడిని. ఆయన కూడా నాకు అంటే చాలా ఒక రకమైన పని చేస్తాం కాబట్టి ఒక చోట్లో వాళ్ళకి ఇది ఉండేది. ఆయన అడిగాను కూడా ఎన్నోసార్లు, మీరు ఎక్కడైనా పంపించండి, దాని తర్వాత చూసుకుందాం అని. అంటే నువ్వు ఉండు అనేవాడు. దాని తర్వాత ఏంటి ఇలా ఉండడం, ఇలా పని లేకుండా ఎలా ఉండడం అని అప్పుడు నేను చెప్పాను, మీరు ఇలాగ వస్తే ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడు టైం ఫ్రేమ్ కూడా ఇవ్వట్లేదు, ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా ఇవ్వట్లేదు. మీరు ఇలా చేశారంటే నెక్స్ట్ ఇయర్ నా బయోడేటా బ్లాంక్ పేపర్గా అవుతుంది, కొంచెం చూడండి నేను చెప్పాను. అప్పటికి ఆయన వినలేదు నా మాట. దాని తర్వాత మీరు ఇలా చేశారంటే నేను ఉండను, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కనబడినాను. ఆయన నన్ను మరి సీరియస్గా తీసుకోండి అని కూడా ఆయనకి చెప్పాను.
బట్ ఎనీవే ఈయన ఎక్కడ పోతాడులే అనుకున్నాడు ఏంటో మరి మొత్తాన్ని ఆయన చేతిలో కూడా లేదు ఆ టైంలో. సో అది అప్పుడు వెంటనే అప్లై చేశాను. అప్లై చేసిన 2 రోజులకి అప్లై చేసిన 3వ రోజుకి ఇంటర్వ్యూ వచ్చింది హైదరాబాద్. నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని, బెంగళూరులో ఉండేవాడిని. వెంటనే ఢిల్లీకి రమ్మని 3వ రోజు వచ్చింది ఇంటర్వ్యూ. సో వెళ్ళిన ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజుల్లో జాయినింగ్ రిపోర్ట్ వచ్చింది. సో జాయిన్ అయిపోయాను. వారం రోజుల్లో అన్నీ అయిపోయాయి. అప్పుడు ఏ సంవత్సరం ఇది? 88 ఆగస్ట్. 88లో మీరు స్విచ్ ఓవర్ అయిపోయినారు ఫ్రమ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ టు హిందుస్థాన్ కంప్యూటర్స్, హెచ్సిఎల్కు షిఫ్ట్ అయినారు. సో ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో మీరు 88 అంటే అబౌట్ 7-8 ఇయర్స్ పనిచేశారా? 10 ఇయర్స్. సో 78 to 88 అప్రాక్సిమేట్లీ 10 ఇయర్స్ మీది బేసిక్గా avionics మీద ఫుల్ టైమ్ వర్క్ యూ హ్యావ్ వర్క్డ్. సో ఐ మీన్ అఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి సబ్స్టాన్షియలీ డేటెడ్ అనుకోండి.